గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి అకౌంటెంట్ పోస్ట్ కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నారు చాలా కాలం నుంచి. ప్రతిరోజు కొన్ని వేల మంది తెలుగు స్టేట్స్ నుంచి అన్ని కార్నర్స్ నుంచి కూడా హైదరాబాద్ నగరానికి వచ్చేస్తున్నారు. మంచిదే, హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ, బ్రతకడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఎంచుకున్న వాడికి మాత్రమే, దానిలో దృష్టి సారించిన వాడికి మాత్రమే అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. లేకపోతే మాత్రం హైదరాబాద్ ఎందుకు వచ్చామనే స్టేజీ కలక్క మానదు. కాబట్టి ఏంటంటే మనం లైఫ్ సెట్ చేసుకుని, గోల్ సెట్ చేసుకుని, ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చాం కాబట్టి దాని మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే లైఫ్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో అకౌంటెంట్ పోస్ట్ మాత్రం అంతటా ఉంటాయి. అకౌంటెంట్ పోస్ట్ లేని ఆర్గనైజేషన్ ఉండదు. జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ అది. కానీ అకౌంటెంట్ పోస్టులు ఎక్కడ చూసినా ఉంటాయి. ఖచ్చితంగా వచ్చిన ప్రతి క్యాండిడేట్కి అకౌంటెంట్ పోస్ట్ దొరకడానికి 100% ఛాన్స్ ఉంది. కానీ మరి అకౌంటెంటు అనే డిజిగ్నేషన్ తోటి ఉద్యోగం వస్తే నిజంగా అకౌంటెంట్గా మారే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒక డేటా ఆపరేటర్ గాను, జూనియర్ అకౌంటెంట్ గాను కొనసాగాల్సిన అవసరం వస్తుందని క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా 95% ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ జాయిన్డ్ విత్ ద డిజిగ్నేషన్ ఆఫ్ అకౌంటెంట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ డేటా ఆపరేటర్ ఆర్ జూనియర్ అకౌంటెంట్. అంతకు మించి ముందుకెళ్ళే అవకాశాలు లేవు. మరి ఎందుకు లేవు అంటే దానికి ఒకే ఒక కారణం చెప్పగలుగుతాం. ఎందుకంటే కామర్స్ అనేది ప్రాక్టికల్ కోర్స్, కంప్లీట్ ప్రాక్టికల్ కోర్స్. మీరు ఎంత ర్యాంక్ హోల్డర్ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఒక ప్రాక్టికాలిటీని అలవర్చుకోకపోతే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా అకౌంటెంట్ జాబ్ దొరకదు. కారణం ఏంటంటే అంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఇవాళ పుస్తకాలు మెయింటైన్ చేసే సిస్టమ్ ఎప్పుడో అబాలిష్ అయిపోయింది. కాబట్టి మీకు ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీలో మీకు ప్రమేయం ఉండాలి. ప్రమేయం అంటే ఊరికే దాంట్లో ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసేసే అంత ప్రమేయం ఉంటే సరిపోద్దా? అంతకు మించి ఇంకేమన్నా కావాలా? అంతకు మించి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్లోనే కామర్స్ ఇంట్రడక్షన్ అయింది. ఇంటర్మీడియట్లోనే కామర్స్ గురించి మీరు తెలుసుకునే విషయం ఏంటంటే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఈజ్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ రెండు ప్రిపేర్ చేయడానికి 4 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఈ 4 మించి కామర్స్ శాస్త్రంలో ఇంకోటి ఉండదు, అంతే. కానీ ఈ 4 కూడా మనకి వంట పట్టలేదు. ఎందుకో చదువుకున్నాం, పాస్ అయిపోయాం, బీకామ్తో ఉద్యోగాలు రావనుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీకు ఉద్యోగం జాబ్ సంపాదించబట్టలేదు. కాబట్టి మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి ట్రైనింగ్ అయితే మీకు జాబ్ వచ్చేస్తుందని ఆలోచనలోకి వచ్చి మీరు ట్రైనింగ్లు తీసుకుంటున్నారు. అంతకు కూడా బాగానే ఉంది. కానీ మీరు తీసుకున్న ట్రైనింగ్ మీదనే మీ భవిత ఆధారపడి ఉందంటే నమ్మాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ కాదు, మొత్తం ఆల్మోస్ట్ 98% ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ ఆన్ an ఎడ్యుకేషనల్ వెర్షన్. అండ్ అది కూడా ఏంటంటే కొన్ని పర్చేజ్ ఆప్షన్స్, కొన్ని సేల్స్ ఆప్షన్స్, కొన్ని ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ చెప్తారు తప్ప ఒక అంశాన్ని తీసుకొని దాంట్లోంచే కడదాకా, అంటే అకౌంటింగ్ సైకిల్ నేర్చుకున్నారు మీరు మామూలుగా ఇంటర్మీడియట్లోనే. అకౌంటింగ్ సైకిల్లో ఏముంటుంది? జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా జర్నలైజేషన్ టు ఫైనలైజేషను మీరు ఎక్కడా నేర్చుకోలేదు. ఇంటర్మీడియట్ మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ ఎక్కడా నేర్చుకోలేదు మీరు. అంటే ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లంలోంచే కడదాకా వెళ్ళిన ప్రయాణం చేసిన దాఖలాలు మీకు లేవు, గుర్తుపెట్టుకొని కావాలండి. అటువంటప్పుడు మీకు ఒక ఫైనలైజేషన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఈ రెండుని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము, అర్థం చేసుకుంటే కానీ ఇతరులకి మనం చెప్పలేని పొజిషన్లో ఉంటాం అనేది
మనం తెలుసుకోలేని పొజిషన్ అయిపోయింది. అటువంటిప్పుడు ఏమవుతుంది, మీరు ఒక డేటా ఆపరేటర్గానే కొనసాగిస్తారు, మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఒక ఆర్గనైజేషన్ 20 ఇవ్వచ్చు, ఇంకో ఆర్గనైజేషన్ 22 ఇవ్వచ్చు, ఇంకో ఆర్గనైజేషన్ 25,000 ఇవ్వచ్చు. అంత మాత్రాన మీరు శాలరీ తోటి మీ క్యాపబిలిటీని కొలమానం కాదు. యూ కెనాట్ మెజర్ బేస్డ్ ఆన్ యువర్ శాలరీ. అది గుర్తుపెట్టుకోండి బాగా. నాకు 25,000 వచ్చింది కాబట్టి నేను వాళ్ళ కంటే గొప్ప అకౌంటెంట్ అని అనుకోవద్దు. కాబట్టి ఏంటంటే అసలు మీరు నేర్చుకునే విధానంలోనే చాలా తప్పులునండి. మీరు చదువుకున్న విధానం తప్పు. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే అసలు జర్నలైజేషనే అకౌంటెంట్గా మారడానికి జర్నలైజేషన్ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్. కానీ దానికి మన సోకాల్డ్ రైటర్స్, సోకాల్డ్ ఎగ్జామినర్స్ కూడా దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ తీసి అవతల నొక్కారు చెత్తబుట్టలో. ఎందుకంటే దానికి 2 మార్కులు అలాట్ చేశారు కాబట్టి. లెక్చరర్స్ కూడా ఏం చెప్తారంటే దీని మీద మీరు బుర్రబాలు కొట్టుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే 2 మార్కులతో పెద్ద మీకు ర్యాంకుల్లో పెద్ద తేడా ఏమీ రాదు అనేటప్పటికి అవసరం లేదని అనుకున్నారు. కానీ ఏది ఇంపార్టెంటో దాన్నే పక్కన పెట్టారు. అట్లని ఏది ఇంపార్టెంటో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే మీకు సిస్టమ్ చెప్పేది ఏంటంటే మీకు సిస్టము మనకి చెప్పేది ఒకటే చెప్తుంది. ఏమని? సిస్టము నేను మొత్తం ప్రిపేర్ చేసి మీకు ఇస్తా, బ్యాలెన్స్ షీటు, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేను ప్రిపేర్ చేసి ఇస్తా. కానీ నాకు కూడా దాని మీద ఏ విధమైన నాలెడ్జ్ లేదు, కామర్స్ గురించి నాకేమీ తెలియదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే నాకు చెప్పండి, లయబిలిటీ ఏంటో, అసెట్ ఏంటో, ఇన్కమ్ ఏంటో, ఎక్స్పెండిచర్ ఏంటో చెప్తే చాలు. చెప్పి ఒక జర్నలైజేషన్ పాస్ చేయండి, డెబిట్ క్రెడిట్ రూల్స్ని అనుసరించి పాస్ చేయండి, చాలు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మిగతా పని మీకు ఏది నేను మీ భారం కానీ మొత్తం అంతా నేనే ప్రిపేర్ చేసి మీకు కావాల్సిన విధంగా లేఅవుట్లో వెట్టిగల ఆర్జెంట్ల ఆదా మొత్తానికి ఇస్తాను. అప్పుడు మీ యొక్క క్యాపబిలిటీని మీరు ప్రదర్శించుకోవచ్చు అని చెప్తుంది. కానీ అసలు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవడో చెప్పనప్పుడు మీరు దాని ప్రమేయం ఎక్కడుంది మీకు? 30-40 లెడ్జర్లు తీసుకుని ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ పర్చేజ్ చేయాలని చెప్తే అసలు ఎందుకు పర్చేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్ అనేది ఎక్కడన్నా చదువుకున్నారా మీరు? చదువుకోలేదు. కాబట్టి వెళ్తున్నారు, గుంపులుగా చేరిపోతున్నారు, ఓహో అంటున్నారు. మొత్తానికి అసలు సిఏ క్యాండిడేట్ కూడా పఠించని పాఠాలు మీకు సిలబస్లో పెట్టి చూపించేస్తున్నారు. మనం ఇంత అదృష్టం మనకి ఎప్పుడు కలుగుద్ది, ఇన్ని పాఠాలు మనం నేర్చుకుంటే రేపటి రోజున మంచి హై ఎండ్ జాబ్ వస్తుంది అనుకుంటున్నారు. హై ఎండ్ జాబ్ కాదు కదా, లోయెస్ట్ జాబే వస్తుంది. ఎందుకంటే దాని మీద పట్టు వచ్చే అవకాశం మీకు లేదు. ఇవన్నీ మిమ్మల్ని బెదిరించడం కాదు, మీకు మేల్కొల్పు కార్యక్రమం అంటున్నాను. అందుకనే అసలు టాలీ ప్రైమ్ ఏంటి, ఆ అకౌంటింగ్ ప్యాకేజ్లో మీరు నేర్చుకోదగిన సులువైన సూత్రం ఏంటి, మీ యొక్క సహకారంతో సిస్టము, మీరు ఎంచుకున్న సిస్టము ఎలా ప్రిపేర్ చేస్తుంది, మిమ్మల్ని మీ యొక్క క్యాపబిలిటీని ఎలా అప్ చేస్తుంది అనేది నేను చెప్పాలనుకుని మీకు ఒక స్పెషల్ అవేర్నెస్ కార్యక్రమం టాలీ ప్రైమ్ అండ్ 27th and 28th వచ్చే మంగళవారం, బుధవారం 2 రోజులు. నీకు 2 రోజుల కార్యక్రమం 10 AM స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇంతవరకు మీకు ఒక కామర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే ఎక్కడా కూడా ఇంటర్వ్యూ బుక్స్ లేవు. కాబట్టి ఏంటంటే ఇంటర్వ్యూ బుక్స్ మీరు వచ్చిన వాళ్ళకి ఫ్రీగా నేను ఒక ఇంటర్వ్యూ బుక్ కూడా ఇచ్చి పంపిస్తాను. అది మీకు ఖచ్చితంగా సహకరిస్తుంది. అంటే మాస్టారు మేము మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఇన్స్టిట్యూట్లో చేరాలంటారా అంటే అవసరం లేదు. నా ఇన్స్టిట్యూట్లో మీరు చేరనే వద్దు. మీరు ఉద్యోగం చేస్తున్నా పర్వాలేదు, మీరు ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నా పర్వాలేదు, అసలు ఎక్కడా చేరకుండా ఉన్నా పర్వాలేదు. ఏ క్యాండిడేట్ అయినా అకౌంటెన్సీ గురించి పూర్తి నిడివిలో మనం నేర్చుకుంటుంది ఏంటి, ఈ నేర్చుకున్నది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, నిజమైన ఎడ్యుకేషన్లోనే మనం ఉన్నామా లేవా అనేది మీకు తెలియజెప్పడం కోసం నేను ఒక అవేర్నెస్ కార్యక్రమం. ఎందుకంటే టాలీ ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకోవటం వల్ల మిమ్మల్ని అకౌంటెంట్గా ఎప్పటికీ మారనివ్వదు ఆ సిస్టమ్, ఆ ట్రైనింగ్. ఓన్లీ లైసెన్స్డ్ వెర్షన్లో నేర్చుకుంటేనే, అట్లనే ఒక అసైన్మెంట్ ద్వారా మొత్తం మీద మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ని చూడగలిగిన స్తోమత కలగజేసిన ట్రైనింగ్ మాత్రమే మిమ్మల్ని అకౌంటెంట్గా తీర్చిదిద్దుతుంది. డెఫినెట్గా మీరు అకౌంటెంట్ అయిపోతారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కారు. కాబట్టి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్గా అకౌంటెన్సీ మీద పట్టున్న వ్యక్తిగా నేను చెప్పే
అడ్వైజ్ ఒకటే, అవేర్నెస్ కార్యక్రమాన్ని రండి. మీకు ఏ విధమైన ఫీజు లేదు. అట్లనే మీరు అటెండ్ అయినందుకు ఒక ఇంటర్వ్యూ బుక్ కూడా మీ చేతిలో పెట్టి పంపిస్తాను. అసలు మీరు నేర్చుకుంటుంది ఇప్పుడు నా దగ్గర అవేర్నెస్ కార్యక్రమాలు ఉండడానికి ఏదైనా డిఫరెన్స్ ఉందని తెలుసుకునే ఒక సదవకాశం, అంతే తప్ప దీనివల్ల మీరు నష్టపోయేది ఏమి లేదు, టైం వేస్ట్ అంతకంట కాదు. కాబట్టి 10 o'clock నుంచి ఒక 1 hour రోజు అంటే 27th and 28th అయిపోతుంది. దాని తర్వాత మీరు ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకుంటే మన ఆ యొక్క గోల్ రీచ్ కాగలుగుతామని చెప్పడం కోసమే నేను మీకు ఈ అవేర్నెస్ కార్యక్రమం పెడుతున్నాను. మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు నాకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ మీ విల్లింగ్నెస్ చెప్తే ఆ రోజు మీరు ఎంతమంది క్యాండిడేట్స్ వస్తున్నారో నాకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం నేను, ఎందుకంటే ఇంటర్వ్యూ బుక్స్ మీకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి, మరి నేను బుక్స్ అయితే నేను మీకు రెడీ పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా కోసం నేను మీకు చెప్తాను. ఎవరెవరైతే రావదలుచుకున్నారో డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు టెలిఫోన్ నెంబరు తోటి మాట్లాడండి. మీకు ఎవరైతే విల్లింగ్నెస్ ఉందో వాళ్ళకి నేను లొకేషన్ పంపిస్తాను, ఈజీగా వచ్చేసి మీరు అటెండ్ కావచ్చు. కాబట్టి సో యూ ప్లీజ్ if interested to know something about Tally Prime, please attend to my awareness class. Thank you very much. Good day.